అక్క యూఐ/యూఎక్స్ డైరెక్ట్ గా జాబ్స్ లేవు కదా. చాలా మంది నా స్టూడెంట్స్ లో వాళ్ళు ఏంటనంటే కొన్ని అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి, కొన్ని పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి. ఆఫ్టర్ కంప్లీటింగ్ యూఐ/యూఎక్స్ మెంటరింగ్ కానీ ఇదంతా అయిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు మీకు టైం ఉన్నది అని అనుకోండి, లేదనంటే మీకు ఇంకొక ఆపర్చునిటీ లేదని అనుకోండి, కానీ నేను అక్కడ చేసిన జాబ్ ఏంటి, యూఐ డిజైనర్ గా చేశాను, గ్రాఫిక్ డిజైనర్ గా చేశాను, అండ్ దెన్ వీడియో ఎడిటర్ కూడా చేశాను అనమాట. నాకు కొంచెం టైం ఇస్తే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకొని అప్పుడు నేను జాయిన్ అవుతాను యూఐ/యూఎక్స్ జాబ్ లో. రైట్, నార్మల్ గా నన్ను అడిగినా మీరు ఎవరిని అడిగినా వాళ్ళకి అర్థం కాదు, ఏదో అడ్వైస్ ఇవ్వాలని ఇస్తారు కానీ, అంటే నేను యూఐ/యూఎక్స్ చేశాను, అప్పుడప్పుడు గ్రాఫిక్ డిజైనింగ్ చేసేవాడిని, లేదంటే వీడియో ఎడిటింగ్ చేసేవాడిని అన్నట్టు చెప్పొచ్చు. వెళ్ళడం వెళ్ళకపోవడం అది మీ సిచ్యువేషన్ అర్థం చేసుకొని మీకు ఏది మంచిది అనిపిస్తే అది చేస్తే. చాలా మంది ఫ్రెషర్స్ నాకు ఇన్స్టాగ్రామ్ లో అడుగుతున్న క్వశ్చన్ ని చూసి నాకు ఎందుకు ఇది ఆన్సర్ చేయాలనిపించింది. ఆన్సర్ కాదు, నా అడ్వైస్ అనుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఓకే, నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అని అంటే, అక్క యూఐ/యూఎక్స్ డైరెక్ట్ గా జాబ్స్ లేవు కదా ఫ్రెషర్స్ కి. దే ఆర్ ఆస్కింగ్ మీ టు డూ వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ కొంతమంది కోడింగ్ అడుగుతున్నారు, ఇలా అడుగుతున్నారు అనమాట. సో చేయమంటారా చేయొద్దంటారా? కొన్ని అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి, కొన్ని పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి. సో ఇలా అంటా ఉంటున్నారు అనమాట. ఇప్పుడు నా దగ్గర ఉండే స్టూడెంట్స్ సినారియో నేను చెప్తాను. చాలా మంది నా స్టూడెంట్స్ లో వాళ్ళు ఏంటి అని అంటే, ఆఫ్టర్ కంప్లీటింగ్ యూఐ/యూఎక్స్ మెంటరింగ్ కానీ ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు జాబ్స్ కి సర్చ్ చేయడం స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్ వస్తాయి, దాన్ని చేయమనే చెప్తాను అనమాట. అది స్పెసిఫిక్ గా యూఐ/యూఎక్స్ మాత్రమే అన్నారు అని అంటే నేను కన్ఫర్మ్ గా చేయమంటాను. అండ్ చాలా మంది అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్ 3 months చేసి దాని తర్వాత ఫుల్ టైం కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫుల్ టైం కాకపోయినా అది పెయిడ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ అన్పెయిడ్ పెయిడ్ కలిపి ఉన్న ఎక్స్పీరియన్స్ తీసుకొని ఫుల్ టైమ్ లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. బట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, నాన్న యూఐ/యూఎక్స్ తో పాటు గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ చేపిస్తున్నారు, నేను జాయిన్ అవ్వచ్చా అవ్వద్దా ఇలా కదా అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మీకు టైం ఉన్నది అని అనుకోండి, లేదనంటే మీకు ఇంకొక ఆపర్చునిటీ లేదని అనుకోండి, నా సజెషన్ ఏంటంటే గో ఫర్ ఇట్, వెళ్ళండి. ఒకవేళ మీకు కోడింగ్ రాకపోతే ఇగ్నోర్ చేసేసండి, నేను బలవంతంగా నేర్చుకోమని నేను చెప్పట్లేదు. వీడియో ఎడిటింగ్ వచ్చు అనుకోండి, వస్తే వెళ్ళి జాయిన్ అయ్యి దాన్ని కూడా చేయండి, ఎందుకనంటే అది ఎప్పటికైనా యూజ్ అవుతుంది. ఎందుకు అలా చెప్తున్నానంటే, నేను నా స్టార్టింగ్ నా కెరియర్ లో నేను చాలా వీడియోస్ లో చెప్పున్నాను. నాది స్టార్టింగ్ 1000 రూపీస్ ఇంటర్న్షిప్ చేశాను, దాని తర్వాత 5000 కి ఫుల్ టైం చేశాను, దాని తర్వాత అలా పెరుగుతా వచ్చింది. కానీ నేను అక్కడ చేసిన జాబ్ ఏంటి, యూఐ డిజైనర్ గా చేశాను, గ్రాఫిక్ డిజైనర్ గా చేశాను, అండ్ దెన్ వీడియో ఎడిటర్ కూడా చేశాను అనమాట. ఎందుకు, ఐ డోంట్ హ్యావ్ ఎ డిజైన్ డిగ్రీ. అప్పుడు నాకు పోర్ట్ఫోలియో అలాంటిది ఏం లేదు. డ్రైవ్ లో నేను నాకు సంబంధించిన వర్క్స్ అన్నిటిని పెట్టి అవి నేను పంపించుకుంటూ వెళ్ళేదాన్ని అనమాట. అవన్నీ నాకు తెలియదు. కానీ ఇప్పుడు మీకు ఒకవేళ యూఐ/యూఎక్స్ స్పెసిఫిక్ గా వచ్చిందంటే యూ కెన్ గో ఫర్ ఇట్. బట్ యూఐ/యూఎక్స్ తో పాటు రిమైనింగ్ కూడా అడుగుతున్నారని అంటే, వేరే మంచి ఆపర్చునిటీ వచ్చేంత వరకు యూ కెన్ కంటిన్యూ దిస్ వన్. మీ మీద మీకు చాలా కాన్ఫిడెన్స్ ఉన్నది అనుకోండి, ఇది వద్దు నాకు యూఐ/యూఎక్స్ వస్తుంది, ఐఎమ్ రియలీ గుడ్ అట్ యూఐ/యూఎక్స్ డిజైనింగ్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ లో కానీ నేను చాలా మంచిగా ఉన్నాను అని అనుకుంటే, అంత నమ్మకం ఉన్నది అని అంటే డోంట్ గో ఫర్ ఇట్. అన్పెయిడ్ అయినా సరే, అన్పెయిడ్ అయినా పెయిడ్ అయినా వెళ్ళొద్దు. కానీ ఒకవేళ కొంచెం తడబడుతూ మీకు తెలిసిపోద్ది, నాకు వచ్చా రాదా, నేను నేర్చుకోవాలా, ఎవరైనా గైడెన్స్ ఉంటే బాగుంటుందా, ఈ కంపెనీలో నాకు దొరుకుతుందేమో గైడెన్స్ అంటే, అలాంటివి ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు అనిపించింది అనుకోండి మీ మైండ్ కి, జాయిన్ అయిపోండి. అర్థమైందా? లేదు నేను యూఐ/యూఎక్స్ లోనే నేను స్టిక్ అవ్వాలని అనుకుంటున్నాను, నాకు కొంచెం టైం ఇస్తే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకొని అప్పుడు నేను జాయిన్ అవుతాను యూఐ/యూఎక్స్ జాబ్ లో, ఇప్పుడు ఇందులో చేస్తే ఈ వర్క్ వల్ల నేను యూఐ/యూఎక్స్ వదిలేయాల్సిన అవసరం వస్తుంది అన్నట్టు అనిపిస్తే తప్ప మీరు యూఐ/యూఎక్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయొచ్చు. లేదు అలా కాదు, నాకు కొంచెం డౌట్ గా ఉంది, ఈ కంపెనీలో నాకు హెల్ప్ చేస్తారు అన్నట్టు మీకు అనిపిస్తే యూ కెన్ గో ఫర్ ఇట్ అనమాట. అర్థమైందా? సో అంటే సిచ్యువేషన్స్ బట్టి మీరున్న మీ సిచ్యువేషన్ నాకు అర్థం కాదు. రైట్, నార్మల్ గా నన్ను అడిగినా మీరు ఎవరిని అడిగినా వాళ్ళకి అర్థం కాదు, ఏదో అడ్వైస్ ఇవ్వాలని ఇస్తారు కానీ, మీరు పే చేస్తాము అని చెప్పేసి యూఐ/యూఎక్స్ తో పాటు వేరేది మీకు వచ్చింది అడిగారు అనుకోండి, కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి. మీకు ఒక మంచి కంపెనీలోకి వెళ్ళాలంటే ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్, అంతే కదా. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నదని అడుగుతారు. దాని తర్వాత లోపల మీరు ఏం చేశారు, వీడియో ఎడిటింగ్ చేశారా, గ్రాఫిక్ డిజైనింగ్ చేశారా అన్నది అడుగుతారు. బట్ దాన్ని మీరు మ్యానిపులేట్ చేయొచ్చు తర్వాత. మీరు అంటే నేను యూఐ/యూఎక్స్ చేశాను, అప్పుడప్పుడు గ్రాఫిక్ డిజైనింగ్ చేసేవాడిని, లేదంటే వీడియో ఎడిటింగ్ చేసేవాడిని అన్నట్టు చెప్పొచ్చు. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు నేను చేయకపోతే అప్పుడు రాదు అని అంటే కనీసం మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. అంటే నా ఒపీనియన్ అదనమాట. లేదు మీ సిచ్యువేషన్ బాగాలేదు, ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయాలి అండ్ ఎక్స్పీరియన్స్ వైజ్ మనకి లేట్ అయిపోతుంది, టైం వేస్ట్ అవుతుంది అని అనుకునేటప్పుడు యూ కెన్ గో ఫర్ దట్ పర్టికులర్ జాబ్ అనమాట. జాబ్ ఇంటర్న్షిప్ ఏదో ఒకటి, నాకు అలా అనిపిస్తుంది. బట్ ఇట్ డిపెండ్స్, మీ సినారియో నాకు తెలియదు కాబట్టి నేను ఓవరాల్ గా చెప్తున్నాను. వెళ్ళడం వెళ్ళకపోవడం అది మీ సిచ్యువేషన్ అర్థం చేసుకొని మీకు ఏది మంచిది అనిపిస్తే అది చేస్తే బెటర్ అన్న ఒపీనియన్ అనమాట. ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ లో పెట్టండి, నేను రిప్లై ఇస్తా ఉంటాను. ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.